సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన దేవర సినిమా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విడుదలైంది. తెల్లవారుజాము నుంచి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా షోలు, ప్రత్యేకమైన షోలు వేస్తున్నారు. మొత్తంగా ఈ ఒక ఎన్టీఆర్ అభిమానులకైతే ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడే మూవీ రిలీజ్ అయిపోయింది, వస్తున్నది. ఎలా ఉందండి? సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది, చాలా సూపర్ 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 బ్లాక్ బస్టర్ సూపర్. ఫస్ట్ హాఫ్ సినిమా సూపర్ సూపర్. కల్కి రికార్డ్ బద్దలు కొట్టుద్ది ఎన్టీఆర్ అన్న చూడి సార్. ఎక్స్ట్రాడనరీ ఫిలిం అన్న. కొరటాల శివకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. థ్యాంక్ యూ. సూపర్ ఎన్టీఆర్ అన్న కేక మామూలు సినిమా దేవరా. సినిమా బ్లాక్ బాస్టర్, బంపర్, సూపర్ డూపర్ హిట్. నందమూరి తారక రాముడు అంటే మజాకా. ఎన్టీఆర్ ఇట్లా లేస్తుంటే గాలిలో చూడాలి. అద్భుతం, బ్రహ్మాండం, అద్భుతం. సూపర్ ఉంది. సూపర్ 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 అన్న. సూపర్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. దేవర పార్ట్ 2 కోసం ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఇట్లాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రావాలి. కొరటాల శివ మార్క్ చూపించండు అన్న. సినిమాలో మాత్రం పోకిరి లెవెల్ ట్విస్టులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి అంతే. కల్టు బొమ్మ. సినిమా బాగుంది కానీ పార్ట్ 2లో చేస్తా. సినిమా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ లెవెల్లో ఉంది సినిమా. అందరు చూడవలసిన సినిమా ఇది. సమాజానికి అందరు చూడవలసిన సినిమా ఇది. సినిమా సూపర్ 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 సినిమా సూపర్ హిట్. సూపర్ సూపర్ బంపర్ హిట్. సూపర్. 100 కోట్లు పక్క 1000 కోట్లు. సూపర్ సూపర్. 1000 కోట్లు బరాబర్ వస్తాయి. 3 రోజులు. ఏం నచ్చింది మొత్తం ఇందులో? సినిమా ఎన్టీఆర్ నచ్చిండు మొత్తం. ఎన్టీఆర్ డాన్స్లు ఎలా ఉన్నాయి సినిమాలో? బాగా ఉందన్న సినిమా. ఎలా ఉంది? బాగుందన్న. ఇది మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ అభిమానులు అయితే దసరా పండుగ ముందే ఒక పండుగ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున 1000 కోట్లు కొరటాల శివ మార్కు సినిమాలో కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఎన్టీఆర్ కూడా అద్భుతమైన నటన ఈ సినిమాలో ప్రదర్శించారు. 200 రోజులు ఈ సినిమా ఆడుతుందని కూడా వాళ్ళంతా కూడా ఒక ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా దేవరా సినిమాకు ఇట్టాకైతే సొంతం చేసుకుని పెద్ద ఎత్తున అభిమానులు కూడా థియేటర్లకు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా హీరో సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సూపర్ ఎక్సలెంట్. ఎలా ఉంది సినిమా? టాక్ ఎలా ఉంది? సినిమా బాగుందండి. 6 సంవత్సరాల తర్వాత సింగిల్ గా వచ్చిన ఎన్టీఆర్ సినిమాకు మా తారకన్న అభిమానులందరినీ ఆరు సంవత్సరాల తర్వాత సింగిల్ గా వచ్చినటువంటి దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బద్దలు రికార్డ్ చేయడంలో పక్కా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. సినిమా సూపర్ సూపర్. జై ఎన్టీఆర్. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఈసారి. కల్కి రికార్డు బ్రేక్ చేస్తారు చూడండి ఈసారి. బద్దలు కొట్టబోతుంది. బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయమని కూడా ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా రంగులు పూసుకుంటూ, కలర్ చల్లుకుంటూ ఒక పండుగ చేసుకుంటున్న పరిస్థితి థియేటర్ల వద్ద కొనసాగుతా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అంచనాలకు మించి వస్తున్నటువంటి సినిమా దేవర సినిమాలో బాలీవుడ్ నటులు చాలా మంది కూడా ఈ సినిమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ మనం ఖమ్మం వినోదం థియేటర్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? సూపర్ అన్న సినిమా. బాగుంది. సినిమా ఎర్రగా తీసిండన్న. మస్తు సూపర్ బాగుంది. చాలా సూపర్ హిట్. 100 రోజులు ఆడితే వస్తుంది. చాలా బాగుంది. 1 మ్యాన్ షో ఎన్టీఆర్. ఎలా సెంటిమెంట్ బాగా పెట్టండి. క్లైమాక్స్ బాగుంది. ఎలా బాగుంది. సెంటిమెంట్ ఎలా ఉంది? బాగుంది. ఫైట్స్ ఎలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా బాగుందండి. బాగుంది. సూపర్ హిట్ అన్న సినిమా అయితే. కానీ మధ్య మధ్యలో క్లైమాక్స్ తీశారు కానీ ఒక సాంగ్ కూడా మిస్ చేశారంటున్నారు. ఏమన్నా స్టార్ వార్ లేదన్న. ఇప్పుడైతే మా ఆవిడ ఇండస్ట్రీ హిట్ ఇక అంతే. ఈ సినిమాలో ఒక సాంగ్ మిస్ అయింది అంటున్నారు. సాంగ్ మిస్ అయినా కానీ ఇప్పుడు అంతా షూటింగ్ మీరు పరంగా చూస్తే అది మొత్తం హిట్ ఇక. సూపర్ అన్న సినిమా. సూపర్ సూపర్ అన్న. సూపర్ సూపర్ ఉందన్న సినిమా. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? సినిమా ఒక ఎట్లా చెప్పాలంటే జనాలకు కొత్త తరం
కొత్త తరం ఉన్న వాళ్ళకి కూడా పాత ఆలోచనలు, పాత సినిమాలో ఉన్న డెప్త్ ఏందో చూపించారు. చాలా బాగుంది సినిమా. అంటే సెంటిమెంట్ ఎలా ఉంది, ఫైట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సూపర్. ఈ సినిమాకి అడ్వాంటేజ్. చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా చాలా అద్భుతంగా ఉంది. సూపర్ సినిమా, ఎక్సలెంట్ సినిమా. ఇది అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. జై ఎన్టీఆర్, తిరిగిలేని యాక్షన్ ఎన్టీఆర్. సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ డాన్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉంది? ఎన్టీఆర్ ఆల్రెడీ సూపర్ కదా, సూపర్ ఉంది సినిమా, బాగుంది. సూపర్. సైఫ్ అలీ ఖాన్ ఇంకా డైలాగులు ఉంటే బాగుండు. సైఫ్ అలీ ఖాన్ కి ఏం పెట్టలేదు, కాలం తర్వాత వచ్చిన సినిమా ఎలా ఉంది? అంతా ఏం లేదు. సూపర్ డూపర్ హిట్. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుంది, మంచి బాగుండేదన్నా, ఇచ్చి పడేసింది. స్టోరీ సూపర్ ఉంది, సినిమా సూపర్. సినిమా తిట్టమని ఉండలేదు. జై ఎన్టీఆర్. సూపర్ సినిమా, సూపర్. ర్యాంప్ ఉంది సినిమా. ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉంది? విజువల్స్ కానీ సినిమా కానీ సూపర్ ఉందన్న. సాంగ్స్ కొర్రమీను సాంగ్ లేదు, అది ఉంటే ఇంకా అయిపోయేది. చాలా బాగుంది సినిమా. పూర్తిగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా కాబట్టి ఎలా ఉంది? సూపర్ ఉందన్న, ఎక్కడ డౌన్ అవ్వలేదు సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. కాకపోతే సస్పెన్షన్ అయితే ఘోరంగా ఉంది, ఇద్దరు చనిపోతారు. నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు, ఎవరు గెస్ చేయలేరు. సినిమా కొరటాల శివ రేంజ్ లో కాకుండా వేరే, ఆయన ఎప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన ఒక కమర్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న ఎలిమెంటేషన్, మంచి ఎలా ఉన్నాయి? పాట అనేది నథింగ్, కానీ సినిమాలో చాలా సీన్స్, ఎలివేషన్స్ ఉండే విధంగా ఉన్నాయి. తర్వాత ఒక సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడా లేడా అని చెప్పేసి ఒక సీన్ హైప్, ప్రతి సీన్ కి ఉండేలాగా. చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కదా, అభిమానులకి ఎలా ఉంది అసలు? ఆ గ్యాప్ అనేది లేకుండా ఫుల్ఫిల్ చేయగలిగాడు, చాలా ఎక్స్ట్రాడినరీ చేయగలిగాడు. ఎక్స్ట్రాడినరీ అండి. దేవర సినిమా బాగుంది. చాలా అభిమానులకు గ్యాప్ ఇచ్చా కూడా చాలా సినిమా బాగుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అండి. దేవర సినిమా ఉందన్న. ఆయుధ పూజ సాంగ్ అయితే మెంటల్ మాస్, అసలు గూస్ బాంబ్సే వస్తున్నాయి. సాంగ్ మిస్ అయింది అంటున్నారు, అది ఎలా? దావుది సాంగ్ మిస్ అయింది. కాకపోతే పార్ట్ 2 లో ఉండొచ్చు. కాకపోతే ఆయుధ పూజ సాంగ్, మళ్ళీ షార్క్ కింద వచ్చేటప్పుడు ఆ ఫియర్ సాంగ్, ఇక ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. ఇంకోటి కత్తి గుచ్చుకొని చనిపోతాడు వారా, లాస్ట్ లో ఇంకో క్లైమాక్స్ సీన్ ఉంది, అది కూడా వేరే లెవెల్ ఉంది అసలు. జై ఎన్టీఆర్. చూడొచ్చు, ఇక్కడ అభిమానులు అయితే చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా కాబట్టి దీని మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దాంతో పాటుగా అభిమానుల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది 2 పార్ట్లుగా ఈ సినిమా తీస్తా ఉన్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో డ్యూయల్ రోల్ గా దేవరాలో డ్యూయల్ రోల్ గా వ్యవహరించిన తీరు కనిపిస్తా ఉంది. అయితే భారీ తారాగణంతో బాలీవుడ్ నటులు కూడా ఉండటంతో ఈ సినిమాకి ఒక ప్రత్యేకత అయితే సంచరించుకుంది. పెద్ద అంచనాలతో ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన సినిమాగా మనం దీన్ని చూడొచ్చు. అత్యధిక థియేటర్లో రిలీజ్ అయిన సినిమాగా ఇది రికార్డుగా అయితే చేకూరిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సినిమాని డ్యూయల్ రోల్తో తీయటం, అదేవిధంగా ఎంతో కాలంగా ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి పోటీగా ఏ ఒక సినిమా కూడా పెద్ద సినిమా లేకపోవడంతో కూడా ఈ సినిమా ప్లస్ గా మనం చూడవచ్చు. అయితే 6 సంవత్సరాలుగా ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులకు అతను సోలోగా తీసిన సినిమా ఇది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే రాజమౌళి సెంటిమెంట్ ని అది బ్రేక్ చేస్తుందా లేదనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది.